నమస్కారం. ఎప్పుడైనా తాజావార్త కొద్దిసేపటి క్రితమే ఏపీకి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నియమిస్తున్నట్లుగా ఈ రకమైన వార్తా సమాచారం అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా షెడ్యూల్ చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. మీకంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుంది అంటూ ప్రజలు కూడా ఈ రకంగానే చెప్తున్నారు. ప్రజల అక్రమాస్తులు లాక్కుంటున్న మీకు పాలాభిషేకం చేయమంటావా అంటూ నారా లోకేష్ పైన నిప్పులు చెరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు నవలూరు రైతుల భూమిని బలవంతంగా లాక్కోవడం పైన మండిపాటు పడ్డారు. ఎవరి సవాల్ మీద రాజ్యం ఏలదామనుకుంటున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవలూరు రైతుల ఆస్తిని దొబ్బేసి వాళ్లు దానికోసం కాళ్లరియేలా తిరుగుతుంటే పట్టించుకోకుండా పాలాభిషేకం చేయమంటారని సీఎం కుమారుడు మంత్రి లోకేష్ పైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ డీజీఏబీ వెంకటేశ్వర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నవలూరు రైతుల సమస్యను స్వయంగా తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న మీకు పాలాభిషేకం కావాలని ప్రశ్నించారు. మీ పాలన కంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు బాగుందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. నవలూరు గ్రామంలోని సర్వే నెంబర్ 774లో ఉన్న 30 ఎకరాల భూమికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని కూడా తెలిపారు. 1907లో బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్ఎస్ఆర్లో కూడా ఈ భూమిని చెరువుగా పేర్కొన్నారని, 1913లో అదే భూమిని కూడా 6 సర్వే నెంబర్లుగా విభజించి వ్యవసాయానికి అనుగుణమైన భూమిగా గుర్తించారని తెలిపారు. 1923-25 ప్రాంతంలో ఎకరన్నర 2 ఎకరాల చొప్పున పలువురు వ్యక్తులకు ఈ భూములను అసైన్ చేశారని కూడా చెప్పారు. ఆ తర్వాత 100 ఏళ్లలో భూములు పలువురి చేతులుగా మారాయన్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కలెక్టర్ ఈ 30 ఎకరాల భూమిని సిఆర్డీఏకు అప్పగించేశారని కూడా తెలిపారు. బాధితులు కలెక్టర్కు అర్జీలు పెట్టినా కూడా తాము ఆ భూమిని సిఆర్డీఏకు దానం చేసేశామని, ఇది ప్రభుత్వ భూమి అని కూడా చెప్పారని వివరించారు. పీజీఆర్ఎస్ లో అర్జీ పెట్టుకుంటే సిఆర్డీఏ నుంచి సమాధానం రావాల్సిందని కూడా చెప్పి వాళ్ళు మాత్రం అర్జీ పరిష్కారమైందని కూడా రాసేసుకున్నారని విమర్శించారు. కోర్టు వ్యాజ్యంలో ఉన్నటువంటి భూమిని రాజధాని కోసం లాగేసుకుంటారని మండిపడ్డారు. అమరావతి నిర్మించడానికి రైతులు పొట్టగొడతారా? ఆస్తి హక్కు ఉన్న వారికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని కూడా నిలదీశారు. 200 గజాల స్థలం కోసం బాధితుడు మళ్లీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది లోకేష్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు అని కూడా అన్నారు. ఎవరి సేవల మీద మీరు రాజీ మేలుదామని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం మేల్దామని అనుకుంటున్నారని కూడా మండిపడ్డారు. అయితే మీ పాలన కంటే వైఎస్ జగన్ పాలన 100 రెట్లు ఉందని, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించాలని కూడా ప్రజలు అనుకుంటున్నారని కూడా ఆయన ఈ రకమైన చోద్యమైతే చెప్పారు.